తుని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో హిట్లర్ పాలన కొనసాగుతుందని, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలన్నీ సంక్షోభంలో కూరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఎరువులు కూడా సరిపడినన్ని లభించకుండా పరిస్థితి దిగజారిందన్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసే పాలన కొనసాగుతోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పుస్తకాల క్రైటీరియాగా తీసుకుని ప్రతి రైతుకి ఎంత అవసరం పడుతుంది, ఎన్ని ఎకరాలు రైతు సాగు చేస్తున్నాడో ఎంత అవసరం పడుతుందని చూసుకుని రైతులు పాస్ పుస్తకాల క్రైటీరియా తీసుకుని యూరియా పంచవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఈ రాష్ట్ర రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. కనీసం 200 నుంచి 300 ఎక్స్ట్రా పెడితే గానీ యూరియా దొరకని పరిస్థితి ఈ రాష్ట్ర రైతాంగానికి ఏర్పడింది. దయచేసి ఈ రాష్ట్రంలో రైతులను ఆదుకోండి, ఆరోగ్యశ్రీ ద్వారా రోగులను ఆదుకోండి, రాష్ట్ర ప్రజలను ఆదుకోండి. అదేవిధంగా హాస్పిటల్లో పీపీపీ మోడ్ లో తీసుకెళ్లకుండా హాస్పిటల్తో దయచేసి జగన్ గారు సమకూర్చిన 17 హాస్పిటల్, ఈ రాష్ట్రానికి 17 హాస్పిటల్ సమకూర్చిన ఆస్తి మెడికల్ కాలేజీలకు సంబంధించి మీరు ప్రజల్ని ఏ పరిస్థితుల్లోని మోసం చేయకుండా దయచేసి వారి ఆస్తి వారికి ఉంచండి. ఎంతగాని మీ తాబేదారులకి, మీ మనుషులకి కట్టబెట్టకండి. జగన్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి సంపాదించి పెట్టిన ఆస్తులు మీ తాబేదారులకి కట్టబెట్టకండి. ఎందుకంటే